వైశాఖ పురాణం 2వ అధ్యాయం. వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు, వాని ఫలితములు. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్లనెను: అంబరీష మహారాజా వినుము. విష్ణుకు ప్రీతికరమగుటచే మాధవ మాసమని వైశాఖమునందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగా జలమునకు సాటియగు తీర్థజలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయా సమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేష సాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మలనందుచున్నాడు. వైశాఖమాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగు వానివెన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖమాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్నీయు వ్యర్థములగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించు వానికి మాధవార్పితములు గావించి భక్షించి ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగును. అధిక ధన వ్యయముచే చేయు వ్రతములెన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములను ఎన్నియో ఉన్నవి. ఈ వ్రతములన్నీయు తాత్కాలిక ప్రయోజనములను కలిగించును, అంతియే కాదు పునర్జన్మను కలిగించును, అనగా ముక్తి నీయవు. కనుక నియమపూర్వకమైన వైశాఖమాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో, అట్టి శక్తి కల మరి ఒకనిని ప్రబోధించినచో అట్టి వానికి సర్వ సంపదలు కలుగును, హితములను చేకూరు. దానములన్నిటికీ ఒకవైపునను జలదానమును మరొక వైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రము నేర్పరిచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములనందుదురు. జలదానము చేసిన వారు విష్ణులోకమునందుదురు. చలివేంద్రము నేర్పరుటచే బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరును సంతృప్తులు, ప్రీతి నంది వరములను ఇత్తురు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పిక గలవాడు నీటిని కోరును, ఎండ బాధపడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసనకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, నీరు కల చెంబును, గొడుగును, విసనకర్రను దానమీయవలెను. నీటితో నిండిన కుంభమును దానమీయవలెను. ఇట్లు దానము చేయని వాడు చాతక పక్షియై, అంటే చాతకమును పక్షి భూస్పర్శకల నీటిని త్రాగినా చనిపోవును. కావున మబ్బు నుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండా ఆకాశముననే త్రాగి ఉండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు. అట్టి చాతక పక్షి అయి జన్మించును. దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్య ఫలము కలుగును. ఎండకు డస్సిన వానికి విసనకర్రతో విసిరి ఆదరించిన వాడు పక్షి రాజై త్రిలోక సంచార లాభమునందును. అట్లు జలము నీయని వారు బహువిధములైన వాత రోగముల నంది పీడితులగుదురు.
ఎండకు డస్సిన వానికి విసరుటకు విసనకర్ర లేనిచో పైబట్టతో అంటే ఉత్తరీయముతో విసరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యమునందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రనిచ్చినను సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమునందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకర్ర నీయని వాడు నరకలోక బాధల నంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగును దానము చేసినచో అధిభౌతిక ఆధ్యాత్మిక దుఃఖములు నశించును. విష్ణు ప్రియమైన వైశాఖమున గొడుగు దానమీయని వాడు నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడును. వైశాఖమాసమున పాదుకులను దానమిచ్చిన వాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు ఇహలోకమున బాధలను పొందడు. సర్వ సుఖములనందును చెప్పులు లేక బాధపడు వానికి చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానము చేసిన వాడు బహుజన్ములలో రాజనగును. నిరాధారులకు బాటసారులకు ఉపయోగించున్నట్లుగా అలసట తీర్చునట్లుగా మండపము మున్నగు వానిని నిర్మించిన వాని పుణ్యము పరిమాణమును బ్రహ్మయ్యను చెప్పజాలుడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానిని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయ మధురముగా కుశలమడిగి ఆదరించిన వానిని పుణ్యము అనంతము. ఆకలిగల వానికి భార్య సంతానము గృహము వస్త్రము అలంకారము మున్నగునవి ఇష్టములు కావు, అవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము అవశ్యకము. కానీ ఆకలి తీరినచో అవి అన్నీయు నిష్టములు అవశ్యకములు అగును. అనగా అన్నము భార్య మున్నగు వారి కంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము. కావున అన్నదానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, ముందు కాలమున కూడా నుండబోదు. వైశాఖమాసమున అలసిన బాటసారికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగు వానిని చేయని వారు పిశాచమై ఆహారము దొరకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగు వానిని యథాశక్తిగా చేయవలెను. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వానిచే మరపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మస్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు అంటే వానిలో స్నానము చేసిన పుణ్యము, సర్వదేవతలు అంటే వారిని పూజించిన ఫలము, సర్వధర్మములు అంటే అన్ని ధర్మములనాచరించిన ఫలము కలుగునని భావము. వైశాఖ పురాణం 2వ అధ్యాయం సంపూర్ణ.